హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ వీక్. అదేంట్రా ఇంకా ఓటింగ్ లైన్స్ అఫీషియల్గా ఓపెన్ అవ్వలేదు కదా అంటే అఫీషియల్గా ఓపెన్ కాకపోవచ్చు, బట్ ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో మనకు ఆల్రెడీ తెలిసింది. అండ్ లైవ్లో నామినేషన్స్ కూడా అయిపోయాయి కాబట్టి ఇంకా ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకోవడంలో, ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకోవడంలో తప్పే ఉంది. ఎందుకంటే అన్అఫీషియల్ పోల్స్లో ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి కాబట్టి దాన్ని బట్టి బేస్ చేస్తున్న ఓటింగ్ రిజల్ట్స్ అనమాట. ఇది ప్రతిసారి మనం చెప్పుకునేవే. చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవడం బాగుంది కదా, ఎర్లీ మార్నింగ్ మనం ముచ్చట్లు. సో రెగ్యులర్గా ఇదే టైంకి మార్నింగ్ 6 o'clockకి, ఈవినింగ్ 6 o'clockకి ఓటింగ్ రిజల్ట్స్ అనేవి డైలీ ట్వైస్ అనేవి ఉంటాయి. సో ఖచ్చితంగా మిస్ అయితే చేయకండి. చాలా ప్రామిసింగ్గా ప్రాపర్ అనాలిసిస్తో, ప్రాపర్ రీసెర్చ్ వర్క్తో చేసిన వీడియోస్ అనమాట. సో అసలు అయితే మిస్ చేయకండి. ప్రతిసారి చెప్పేదే, ప్రతిసారి మీరు చూస్తున్నారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అదే నమ్మకంతో ఈసారి కూడా ప్రాపర్ వీడియోతో అయితే, ప్రాపర్ రీసెర్చ్తో అయితే వచ్చాను. ముందుగా చూసుకుంటే టోటల్గా 6 members నామినేషన్స్లోకి వచ్చారు. 6 members చూసుకుంటే బేబక్క, శేఖర్ భాష, సోనియా, పృథ్వీ, మణికంఠ అండ్ విష్ణుప్రియ, వీళ్ళ 6 వస్తే వీళ్ళ 6లో ఎవరెవరి పొజిషన్స్ ఏంటి అని మనం ఇక్కడ చూద్దాం. ముందు నుంచి మనం అనుకుంటాం ఈ సీజన్లో స్టార్ కంటెస్టెంట్ ఎవరు అంటే పెద్దగా స్టార్లు ఎవరు లేరు, అందరూ నార్మల్గా ఉన్న కంటెస్టెంట్స్. అందుకే వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఒక యావరేజ్ రేంజ్లోనే ఉంది తప్ప బీభత్సమైన భారీ రెమ్యునరేషన్లు అయితే ఎవరికీ లేవు. కాకపోతే ఉన్న వాళ్ళలో ఎక్కువగా తెలిసిన మనిషి, అఫ్కోర్స్ సీరియల్ ఆడియన్స్కి, సీరియల్లో చేసిన వాళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. ఇప్పుడు పృథ్వీ కానీ, నిఖిల్ కానీ వీళ్ళందరికీ సీరియల్స్ చూసే వాళ్ళకి బాగా తెలుసు. బట్ సీరియల్స్ చూసే వాళ్ళు బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది పర్సంటేజ్, 5 to 10% కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో సీరియల్ వాళ్ళని పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎక్కువగా కనబడే వాళ్ళు ఎవరు? ఇప్పుడు మనీష్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది సీరియల్స్ చూస్తారు? ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవచ్చు కదా. సో మిగిలిన వాళ్ళు మామూలుగా చూసే షోలు ఏంటి, ఈటీవీలో జరిగే డ్యాన్స్ షోలు కానీ, కామెడీ షోలు కానీ, లేకపోతే మిగతా ఛానల్స్లో ఇలాంటి షోసే చూస్తారు. సో అలాంటి షోస్లో మనకి ఎక్కువగా తెలిసిన పర్సన్ ఎవరు? విష్ణుప్రియ. సో విష్ణుప్రియ పాపులర్ అని మనం ముందు నుంచి అనుకుంటున్నాం. ఉన్న వాళ్ళలో మంచి ఫేమ్ ఉన్న కంటెస్టెంట్. అసలు విష్ణుప్రియకి బిగ్ బాస్ రావాల్సిన అవసరమే లేదు. ఆయన కానీ షీ స్టిల్ చూస్ టు కమ్. ఎలాగైతే ఇంతకుముందు 3rd seasonలో శ్రీముఖి అయితే వచ్చిందో, తను యాంకర్గా ఫుల్ బిజీ ఉన్నా కూడా కేవలం బిగ్ బాస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనే ఉద్దేశంతో తను బిగ్ బాస్కి వచ్చింది. అఫ్కోర్స్ లాస్ట్ వీక్ వరకు ఉండి రన్నర్గా కూడా అయ్యి వెళ్ళిపోయింది. అండ్ ఈసారి అలాగే విష్ణుప్రియ కూడా పాపులారిటీ ఉన్నా కూడా ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఏదో సాధించి బయటికి వెళ్ళిపోయి వేరే షోస్ పట్టుకోవాలనే ఇంటెన్షన్ లేకపోయినా కూడా కేవలం బిగ్ బాస్ మీద ప్యాషన్తో తను చూస్ చేసుకోవడం రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఇప్పుడు యాజ్ ఎక్స్పెక్టెడ్ తనకున్న ఫేమ్ని బట్టే తనకి ఓటింగ్ కూడా పడుతుంది. విష్ణుప్రియ ఈజ్ ఆన్ ద టాప్. 6 members తన టాప్ ఉంది 36% ఆఫ్ ఓటింగ్తో. మామూలుగా అయితే విష్ణుప్రియకి ఇప్పటి వరకు షోలో పెద్దగా ఎక్కడ ఫుటేజ్ అనేవి ఫుల్గా రాలేదు. ఫుటేజ్ ఎందుకు రాలేదంటే తను ఎటువంటి కంటెంట్ ఇవ్వలేదన్నమాట. ఎటువంటి డిస్కషన్స్లో తను ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే బేసిక్గా తనకి అంత గ్రాస్పింగ్ పవర్ లేదు అని తనే చెప్తుంది. అంత గ్రాస్పింగ్ పవర్ లేదు, అంత కాన్సన్ట్రేషన్ కుదరదు. కాబట్టి ఇప్పుడు హౌస్లో జరిగే గొడవల టైంలో ఆమె మంచిగా ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూ ఉంది. ఆ డ్యాన్స్ వేసుకోవడమే ఇప్పుడు ఆ విష్ణుప్రియ అఫీషియల్ పేజ్ వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ, చూసావా ప్రాబ్లమ్స్ అన్నీ ఇగ్నోర్ చేస్తూ ఎంత హ్యాపీగా ఉందో అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఏంటో అదేదో గొప్ప విషయం లాగా. నాకు తెలిసి నాగార్జున గారు వీకెండ్లో ఈ టాపిక్ మీద చిన్న క్లాస్ స్పీక్ అవకాశం ఉంది. అసలు ఏంటి వాళ్ళంతా గొడవ పెట్టుకుంటుంటే నువ్వు అంత కులాసాగా డ్యాన్స్ వేస్తున్నావు అన్నట్టుగా. ఇప్పుడు 5th seasonలో మీరు చూసుకుంటే ఇలాగే హౌస్ మొత్తం కొట్లాడుతుంటే కులాసాగా దాని మీద సోఫాలో కూర్చొని షణ్ముఖ్ యాపిల్ తింటూ ఉంటాడు. అక్కడ ఆయన యాపిల్ తింటే ఇక్కడ ఇవి డ్యాన్స్ వేస్తుంది. అంతే తేడా, పెద్ద తేడా అయితే లేదు ఎక్కడ. సో నాగార్జున గారు ఇది ఎలా హ్యాండిల్ చేస్తారని చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బట్ ప్రస్తుతానికి ఆవిడకున్న ఫేమ్ని దృష్ట్యా మంచి ఓటింగ్ అయితే, టాప్ లెవెల్ ఓటింగ్ అయితే పడుతుంది 36%తో. రానున్న రోజుల్లో ఇదే కంటిన్యూ అవుతుందా అంటే ఇప్పుడు తను ఎలాగైతే హౌస్లో ఉందో అలాగే కంటిన్యూ అవుతే ఇదే ఓటింగ్ ఉండే అవకాశం అయితే లేదు. షణ్ముఖ్ త్రూ అవుట్ ఉంది కదా అంటే త్రూ అవుట్ ఉంది, కానీ అక్కడ షణ్ముఖ్ ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్మోస్ట్ ఒక సోషల్ మీడియా మెగాస్టార్ టైప్ ఆయన. కాబట్టి ఆ లెవెల్ పాపులారిటీ ఉంది కాబట్టి తను అంత దూరం వరకు కూడా వెళ్ళగలిగాడు. విష్ణుప్రియకి అంత పాపులారిటీ అయితే లేదు, ఒక డీసెంట్ ఫేమ్ ఉన్న వాళ్ళలో పాపులర్ తను అంతే. సో అంత దూరం వెళ్ళే అవకాశం అయితే లేదు. తను ఇప్పుడు ఎలా ఉందో అలాగే కంటిన్యూ అయితే మట్టుకు. సో 36% విష్ణు ఉంటే, సెకండ్ పొజిషన్లో
మణికంఠ ఉన్నాడు. ఫస్ట్ ఎపిసోడ్ లాంచింగ్ ఎపిసోడ్లో మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది, కుర్రోడ్ మీద ఇమీడియట్గా అందరి కళ్ళు అయితే పడ్డాయి. బట్ సెకండ్ కానీ థర్డ్ ఎపిసోడ్లో కానీ తను కంప్లీట్గా నెగిటివిటీ మూట కట్టుకున్నాడు. ఎంత నెగిటివిటీ మూట కట్టుకున్నా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని ఎప్పుడు పెద్దవాళ్ళు అంటారు కదా, అదొక నానుడే ఉంది. కాబట్టి ఆ ఇంప్రెషన్ అనేది జనాలకి ఇంకా పోలేనట్టుంది. మంచి ఓటింగ్ అయితే ఒక మిగతా వాళ్ళతో పోలిస్తే, అంటే విష్ణుప్రియ తప్పితే మిగతా వాళ్ళతో పోలిస్తే మంచి ఓటింగే పడుతుంది మణికంఠకి. 19% ఓటింగ్తో మణికంఠ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో 19 అండ్ విష్ణుప్రియ 36, దూరం బాగానే ఉంది. అంటే విష్ణుప్రియ చాలా పాపులర్ అనమాట వీళ్ళందరికంటే కూడా. హౌస్లో ఇప్పటివరకు తను ఎటువంటి కంటెంట్ ఇవ్వకపోయినా కూడా కేవలం ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో పృథ్వీ ఉన్నాడు, 13%. పృథ్వీకి 13% అసలు హౌస్లో తను ఏం చేస్తున్నాడు అంటే సేమ్, ఆయన ఏమీ చేయకుండా ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా కేవలం సీరియల్లో ఈయన కూడా మంచి ఒక సూపర్ స్టార్ రేంజ్ అనమాట. అంత పాపులర్ కాబట్టి ఆయన కుర్రోడు చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్ ఉంటాడు కాబట్టి, అటు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ ఓటింగ్ అనేది అలా పడుతూనే ఉంటుంది. 13% ఓటింగ్తో పృథ్వీ ప్రస్తుతానికి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ తర్వాత ఫోర్త్ పొజిషన్ చూసుకుంటే ఇప్పుడు పృథ్వీ కానీ బేబక్క కానీ భాష కానీ వీళ్ళందరూ సిమిలర్ రేంజ్ ఆఫ్ ఓటింగ్లోనే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే. పృథ్వీకి 13 అయితే బేబక్కకి 12 ఉంది, అండ్ శేఖర్ భాషకి 11% ఉందన్నమాట. వీళ్ళ ముగ్గురి మధ్య జగుల్ అవుతూ ఉండి ఓటింగ్ అనేది అటు ఇటు అయ్యే అవకాశం అయితే ఉంది. త్రూ అవుట్ ఈ వీక్లో వీళ్ళ పొజిషన్స్ అటు ఇటు మారే అవకాశం అయితే ఉంది తప్ప విష్ణుప్రియ కానీ మణికంఠ కానీ వీళ్ళ పొజిషన్స్ ఇంకా ఫిక్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ వారం వరకు మటుకు ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్స్లో విష్ణుప్రియ మణికంఠ కంటిన్యూ అవుతుండొచ్చు. వీళ్ళ ముగ్గురి పృథ్వీ బేబక్క భాష వాళ్ళ పొజిషన్స్ మాత్రమే మారుతాయి. అండ్ తర్వాత చూసుకుంటే సోనియా యాజ్ ఎక్స్పెక్టెడ్ తను స్టార్టింగ్లో పాజిటివ్ మొదలైనా కూడా తర్వాత తను చేసేవన్నీ నెగిటివ్ యాటిట్యూడే, అన్నెసరీ ఎవరినో ఒకరిని అలా పోక్ చేస్తూ ఉండడం వల్ల జనాలకి అది ఇరిటేషనే కలిగిస్తుంది. ఇరిటేషన్ కలిగిస్తే ఏమవుతుంది, అది ఓటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఓటింగ్లో అలాగే రిఫ్లెక్ట్ అవుతుంది. 9% ఓటింగ్తో సోనియా ఇప్పుడు రిస్క్లో పడిందనమాట. సో సోనియానే బయటికి వెళ్ళిపోతా చెప్పలేము, ఎందుకంటే 9%కి భాష వాళ్ళకున్న 11%కి పెద్ద దూరం అయితే లేదు, జస్ట్ 2% డిఫరెన్స్ మాత్రమే. సో ఎవరు వెళ్ళిపోతారని ఖచ్చితంగా ప్రస్తుతం అయితే చెప్పలేని పరిస్థితి ఓపెనింగ్ ఓటింగ్ టైంలో. ముందు ఏమన్నా ఇంకా క్లారిటీ వస్తుందా, ముందు వాళ్ళు చేసే ఆగడాల వల్ల ఎవరైనా సడన్గా సోనియాకి బాగా పాజిటివిటీ వచ్చి పైకి వెళ్ళడమో, బేబక్క లాంటి వాళ్ళకి బాగా నెగిటివిటీ వచ్చి కంప్లీట్లీ పడిపోవడమో, ఇలా ఏదైనా జరగవచ్చు. బట్ పృథ్వీ అయితే కొంచెం అవుట్ ఆఫ్ క్వశ్చన్ లాగే ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చేసినట్టు కొంచెం ప్రామిసింగ్ ఓటింగ్ ఉన్నట్టుగా కనపడుతుంది. మిగిలిన వాళ్ళ బేబక్కనా భాషనా సోనియానా, భాష వెళ్ళిపోతే బాబాయ్ రచ్చ అయిపోతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ ఇష్యూ వల్ల తనకు వచ్చిన పాజిటివిటీ అనేది అంతా ఇంత కాదు. ఆ పాజిటివిటీ వల్లే, అంత ఫేమ్ వల్లే బిగ్ బాస్లో కూడా తన ఎంట్రీ దొరికింది. కానీ ఓటింగ్లో మటుకు అంత ఊపు అయితే ప్రస్తుతం కనబడట్లేదు. ముందు ఇంకేమైనా కనబడొద్దా, ఎందుకంటే శేఖర్ భాష హౌస్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ అనేది, యాంగ్జైటీ అనేది ఉంది. బట్ ఆ యాంగ్జైటీని కంటిన్యూ అవ్వడానికి ఆయన హౌస్లో ఆయన క్యారెక్టర్ని పోర్ట్రే చేసుకున్న విధానాలు అయితే అసలు ఏమీ లేవు. అండ్ మోరోవర్ తను వేసే కుళ్ళు జోకులు అసలు చాలా ఏదో ఆటో పంచుల్లాగే ఉంటూ చాలా ఇరిటేటింగ్గానే ఉంటాయి. అండ్ మోరోవర్ ఊకే ఆవేశపడుతూ చాలా ఇల్లాజికల్గా మాట్లాడడం, మొన్న సోనియాతో జరిగిన ఆరెంజ్ గురించి డిస్కషన్, ఇలాంటి చాలా వాటిల్లో ఇల్లాజికల్గానే అనిపించాడు. సో ఎంత దూరం వెళ్తుంది, ఎవరి చేతుల్లో ఎలిమినేషన్ అనేది వాళ్ళ ఈ వీక్లో పడి బయటికి వెళ్తారనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఆఫ్ కోర్స్ మధ్యలో ప్రోమో రిజల్ట్స్ కానీ లైవ్ అప్డేట్స్ కానీ ఇవన్నీ ఎలాగో ఉంటాయి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.